ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున గారు సోనియా ఆకులని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఆమె ఎలిమినేట్ కావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో మనం వాటిలో కొన్ని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌస్ లో ఆమె పాజిటివ్స్ కన్నా నెగిటివ్ థింగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల బయట ప్రజలు కూడా ఆమె నెగిటివ్ థింగ్సే బయటికి వెళ్ళినాయి, కాబట్టి ఆమె ఓటింగ్ తక్కువ పడింది. అలాగే ఆమె బిహేవ్ చేసే విధానం, అలాగే పృథ్వీతో అలాగే నిఖిల్తో క్లోజ్గా ఉండడం, బ్రదర్ అని చెప్పి అలా యూజ్ చేసుకోవడం, రిసీవ్ చేయడం చాలా వరకు అయితే ఇవన్నీ రాంగ్గా అనిపించాయి. సో ఇవల్ల పోట్రీ కావడం వల్ల ఆడియన్స్ కూడా ఆమెకు రెస్పాన్స్ లేదు, అలాగే ఆమెకు ఓటింగ్ సరిగా వేయలేదు. అలాగే ఇప్పుడు ఈమె మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందా అనే దానిపై చాలా వరకు అయితే డౌట్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇదైతే కన్ఫామ్ గా ఉంటుంది, ఆమె హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఎందుకంటే పోయిన సీజన్ BB7 లో రతిక గారు ఇలా రీఎంట్రీ ఇచ్చారో, ఈ సీజన్ లో కూడా రతిక లాగానే సేమ్ సోనియా ఆకుల గారు అయితే మనకు హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈమె ఏ ఏ వీక్ లో వస్తారు అంటే దానిపై క్లారిటీ అయితే మనకు 7th ఆర్ 8th వీక్ లో హౌస్ లోకి అయితే రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మొత్తానికైతే సోనియా ఆకుల గారు హౌస్ లో ఉండడం కన్నా బయట ఉండే చాలా బెస్ట్. మీరు దీని గురించి ఏమనుకుంటారు కామెంట్ చేయండి.